అంటే నేషనల్ క్రైమ్ బ్యూరో వెళ్ళి చూస్తారు. క్రైమ్ రేట్ ఎంత ఉన్నది, క్రైమ్ జరిగితే ఎంతమందిని వీళ్ళు పట్టుకుంటున్నారు, ఎన్ని మర్డర్లు అవుతున్నాయి, ఎన్ని రేప్ కేసులు అవుతున్నాయి, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టచ్చా పెట్టరాదా అని ఎవరైనా చూసుకొని ఇతర దేశాల వాళ్ళు కానీ ఇతర రాష్ట్రాల వాళ్ళైనా పెట్టుబడి పెట్టేటప్పుడు చూసుకుంటారు. బాధ కలిగే అంశం ఏంటంటే తెలంగాణ ఇప్పుడు ఎల్లో జోన్లకు పోయింది, ఇక కొద్దిగా అయితే రెడ్ జోన్లకు పోయేటట్టుంది. కేసీఆర్ ఉన్న 10 ఏళ్లలో ఎప్పుడు ఎల్లో జోన్కు పోలే పైసా, వీఆర్ ఇన్ గ్రీన్ జోన్. కేసీఆర్ గారి 10 ఏళ్లలో తెలంగాణ ఎప్పుడు గ్రీన్ జోన్లోనే ఉన్నది. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన ఏడాది కాలంలో ఎల్లో జోన్కు పోయింది. ఇప్పుడు రెడ్కు బార్డర్లు ఉన్నది, ఇక 4 రోజులైతే రెడ్ జోన్లో పెట్టేట్టున్నది. దక్షిణ భారతదేశంలో ఎల్లో జోన్ లో ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. బాంబే తర్వాత బాంబే ఎల్లో జోన్లు ఉన్నది, ఇవాళ తెలంగాణ కూడా ఎల్లో జోన్లకు పోయింది. రాష్ట్రంలో క్రైమ్ రేట్ 23% పెరిగింది. పోయిన సంవత్సరానికంటే తెలంగాణ రాష్ట్రంలో క్రైమ్ రేట్ 23% పెరిగింది. రేప్ కేసులు 29% పెరిగినాయి. దళిత గిరిజనుల మీద రేప్ కేసులు 12% పెరిగినాయి. ఈ రాష్ట్రంలో ఎటుపోతుంది ఈ రాష్ట్రం? పోలీసులు మంచి పోలీసులు, తెలంగాణ పోలీసులు ది బెస్ట్ పోలీస్ ఇన్ ద కంట్రీ. ఒకప్పుడు గుజరాత్ వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు తెలంగాణకు వచ్చి నేర్చుకుందరు. క్రైమ్ డిటెక్షన్ రేషియో మీ తెలంగాణలో చాలా బాగుంది, అసలు ఎందుకు ఇంత ఫాస్ట్గా మీరు దొంగల్ని పట్టుకుంటున్నారు, ఎట్లా పట్టుకుంటున్నారు అని మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ లాంటి రాష్ట్రం వాళ్ళు తెలంగాణకు వచ్చి నేర్చుకొని పోయింది. కానీ ఇవాళ ఏమైపోయింది? ఏడాది లోపలనే ఎందుకు ఇంత ఆగమవుతున్నది? మరి అదే పోలీసులు కదా, తెలంగాణ పోలీసులు దేశానికి ఆదర్శంగా ఉన్న పోలీసులను ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళని ఇతర అవసరాలకు వాడి, రాజకీయ కక్షల కోసం వాడి తెలంగాణ ప్రతిష్టను మంటగలుపుతున్నాడు. తెలంగాణ పోలీసుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. అసలు చాలా మంచి మంచి సాఫ్ట్వేర్ ఉండేది మన దగ్గర. హ్యాక్ ఐ, ఎవరైనా మహిళలు ఇంట్లో నుంచి బయటకు పోతే హ్యాక్ ఐలో రిజిస్టర్ చేసుకొని పోతే సేఫ్గా ఆమె మళ్ళా ఇంటికి చేరేదాకా పోలీసులు మానిటర్ చేసేవాళ్ళు. 23 లక్షల మంది మహిళలు హ్యాక్ ఐలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇలా హ్యాక్ ఐ అనేది బంద్ అయిపోయింది రాష్ట్రంలో. ఈ పెట్టి అనే ఈ పెట్టి కేసెస్ అనే సాఫ్ట్వేర్ ఉండేది, అది కూడా బంద్ అయిపోయింది. అరే కొత్తవి పెడతారా, ఇంకిన్ని మంచివి తీసుకొస్తారా? ఉన్న సాఫ్ట్వేర్ని ఎవరైనా బంద్ చేసుకుంటారా? ఈ పెట్టి కేసు బంద్ అయిపోయింది, హ్యాక్ అయి బంద్ అయిపోయింది. అంటే రాష్ట్రంలో ఈరోజు పెట్రోలింగ్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. డయల్ 100 కూడా చాలా దారుణంగా ఫెయిల్ అయిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డయల్ 100కి ఎవరైనా ఫోన్ చేస్తే 3 నుంచి 5 నిమిషాల్లో పోలీసులు అక్కడికి చేరుకునేవారు. ఇవాళ డయల్ 100కి ఎవరైనా ఫోన్ చేస్తే దాదాపు 7-8 నిమిషాలు 10 నిమిషాలు పడుతుంది. మరి అప్పుడు 3 నిమిషాలకు 5 నిమిషాలకు వచ్చింది ఎట్లా? ఇప్పుడు 7 నుంచి 10 నిమిషాలు అయింది ఎట్లా? ఏమైంది? ప్రభుత్వం అనగానే మారుతుందా? అంటే అక్కడ టెక్నాలజీని సరిగా వాడతలేరు, అక్కడ స్టాఫ్ను తగ్గించారు, నిర్లక్ష్యం అవుతా ఉంది. ఆ రింగ్ టోన్ ఏందో పెట్టిన కొత్తగా 40 సెకండ్లు ఆ రింగ్ టోనే నడుస్తుంది. యాక్చువల్లీ డయల్ 100 చేసినప్పుడు ఒక్కొక్క సెకండ్ ముఖ్యం. ఒక్కొక్క 5 సెకండ్లలోనే అక్కడ ప్రాణాలు పోతుంటాయి. 5 సెకండ్లలోనే ఒక ప్రాణాన్ని కాపాడే అవకాశం ఉంటుంది. డయల్ 100 పనితీరు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో దారుణంగా పడిపోయింది. ఆనాడు 3 నుంచి 5 నిమిషాలు ఉంటే మరి ఈరోజు 5 నుంచి 7 నిమిషాలకు వచ్చింది. యాక్చువల్గా కేసీఆర్ గారు 9 సంవత్సరాల తన పాలనలో 15,000కు పైగా ఆధునిక ద్విచక్ర వాహనాల్ని కూడా ఆ రోజు కేసీఆర్ గారు అందించారు.